ఎవ్రీవన్, వెల్కమ్ టు తిందాం రా. మెంతి మాగాయి ఎలా పట్టుకోవాలో చూద్దాం పదండి. మంచి మంచి టిప్స్ తో ఈ వీడియోని చూపిస్తున్నాను. ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. మా ఛానల్ చూసే ముందర మీరు తప్పనిసరిగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇక్కడ నేను 10 పెద్ద రసాలు మామిడికాయలు తీసుకున్నానండి. వీటిని ఉప్పు వేసి నీటిలో ఒక అరగంట నానబెట్టి శుభ్రంగా తడి అంతా ఆరిపోయేలాగా బాగా తుడుచుకోవాలండి. దీనివల్ల పచ్చడి సంవత్సరం కాలం పాటు నిల్వ ఉంటుంది. కాయలు బాగా తుడుచుకుని పైన ఉన్న తొక్కినంతటిని తీసివేసుకోవాలి. తర్వాత మీకు నచ్చిన సైజులో ముక్కలుగా కట్ చేసుకోవాలి. నేనైతే సన్నగా చీలికల్లా కట్ చేసుకున్నాను. మీకు నచ్చినట్లుగా మీరు కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇలా సన్నగా కట్ చేసిన ముక్కలు కొలుచుకోవాలండి. ఇక్కడ నేను ఒక బౌల్తో కొలుచుకుంటున్నాను. కొంచెంతో అయినా కొలుచుకోవచ్చు, లేదా ఒక బౌల్ తీసుకుని బౌల్తో అయినా కొలుచుకోవచ్చు. ఇక్కడ ముందు కొంచెం డబ్బాతో కొలిచి చూపిస్తున్నాను. కొంచెం వెల్తిగా వచ్చినాయండి. ఇక్కడ నేను చూపిస్తున్న బౌల్తో కొలుచుకుంటే కనుక 4 బౌళ్ళు ముక్కలు అయినాయి. ఏదైనా ఒక బౌల్ తీసుకుని కొలుచుకోవడం వల్ల కొలతలు కరెక్ట్గా ఉంటాయండి. నేను కట్ చేసుకున్న ముక్కలు కొలుచుకుంటే 4 బౌళ్ళు అయ్యాయి. ఇలా ముక్కలుగా కట్ చేసినవి ఎండలో 4-5 గంటలు బాగా ఆరనివ్వాలండి. క్లాత్ పైన పలచగా ఆరబెడితే చక్కగా ఆరిపోతాయి. అలాగే ఎల్లుల్లి రెబ్బలకు నూనె రాసి ఎండలో పెట్టుకోవాలి. దీనివల్ల ఎల్లుల్లిపై తొక్కు తొందరగా వస్తుంది. ఒక కప్పు నిండా మెంతులు తీసుకున్నాను. అలాగే ఒక అరకప్పు ఆవాలు తీసుకున్నాను. వీటిని రెండింటిని ద్వారగా వేయించుకోవాలి. ముందుగా ఒక కడాయి పెట్టుకుని దాంట్లో మెంతులు వేసుకుని మెంతులు బంగారు రంగు వచ్చే వరకు, అలాగే మంచి వాసన వచ్చే వరకు వేయించి ఇలా పక్కన పెట్టుకోవాలి. మెంతులు వేయించి తీసి పక్కన పెట్టుకున్నాం కదండి, అదే కడాయిలో ఆవాలు కూడా వేసుకుని ఒక 2 నిమిషాలు వేయించుకోవాలి. ఆవాలు మరీ ఎర్రగా వేయించిన అవసరం లేదండి, చిటపట్లాడే వరకు వేయించుకుంటే సరిపోతుంది. మంచి ఎండలో 4 గంటలు ఎండబెట్టుకున్న ముక్కలండి ఇవి. ఈ డబ్బా పైదాకా ఉన్న పచ్చి ముక్కలు ఎండిపోయిన తర్వాత సగం వరకు వచ్చాయి చూడండి. మనం బౌల్తో కొలుచుకున్నాం కదా పచ్చి ముక్కలు, 4 బౌలు పచ్చి ముక్కలు వచ్చాయి. ఇప్పుడు ఎండిపోయిన ముక్కలు ఎన్ని వచ్చాయో చూద్దాం రండి. 4 బౌలు పచ్చి ముక్కలు ఎండబెట్టాం కదండి, ఎండిపోయిన తర్వాత ఇక్కడ 2 బౌళ్ళు అయ్యాయండి. చూడండి, ఇవి మరీ గట్టిగా ఎండిపోకూడదండి. మరీ గట్టిగా ఎండిపోతే కనుక నూనె పీల్చి పచ్చడి అంత బాగోదు. ఇలా పట్టుకుంటే ముద్దలాగా అయ్యేలాగా ఎండితే సరిపోతాయండి. పచ్చి మాగాయ అనొచ్చు, దీన్ని మెంతి మాగాయ అని కూడా అనొచ్చండి. ఈ వీడియోలో చూసిన విధంగా ఎండితే సరిపోతాయండి ముక్కలు. ఈ మెంతి మాగాయ పచ్చడికి కావాల్సినవి ఇక్కడ 1/2 కేజీ నువ్వుల నూనె తీసుకున్నానండి. ఒలిచిపెట్టిన వెల్లుల్లి రేకలు తీసుకున్నాను. 1 కప్పు నిండా మెంతి పిండి తీసుకున్నాను. 1/2 కప్పు ఆవపిండి తీసుకున్నాను. 1 కప్పు నిండా పచ్చికారం తీసుకున్నాను. కొంచెం వెల్లుల్లి ముద్ద తీసుకున్నాను. అలానే ఉప్పు, పసుపు, మెంతులు కూడా తీసుకున్నాను. ఇలా ఎండిన ముక్కలన్నీ ఒక బౌల్లో వేసుకోవాలండి. తర్వాత దీనిలో 1 స్పూన్ పసుపు వేసుకోవాలి. అలానే కొంచెం మెంతులు కూడా వేసుకోవాలండి. 1 స్పూన్ నిండుగా మెంతులు వేసుకుంటే సరిపోతుంది. ఇలా పసుపు మెంతులు వేసుకున్న తర్వాత కచ్చా పచ్చాగా దంచుకుని వెల్లుల్లి ముద్ద వేసుకోవాలి. వెల్లుల్లి ముద్ద వేసుకోవడం వల్ల పచ్చడి మంచి సువాసనతో చాలా బాగుంటుందండి. మనం వేయించి మిక్సీ పట్టుకున్న ఆవాల పొడి అండి ఇది. 1/2 కప్పు ఆవాల పొడి వేసుకుంటే సరిపోతుంది. అలానే ఉప్పుని 1 కప్పు నిండుగా వేసుకుంటున్నాను. ముందుగా 1/2 కప్పు వేసుకుని సరిపోతే కనుక మిగిలినది వేసుకోవచ్చు. 1 కప్పు నిండుగా పచ్చికారం వేసుకుంటున్నాను. అలానే ఒలిచి పెట్టుకున్న వెల్లుల్లి రేకలు కూడా వేసుకోవాలి. 1 కప్పు నిండుగా వెల్లుల్లి రేకలు వేసుకుంటున్నాను. అలానే 1 కప్పు నిండుగా మెంతిపిండి వేసుకోవాలండి. ఈ మెంతి మాగాయకి మెంతిపిండి వేసుకోవడం వల్ల మంచి టేస్టీగా ఉంటుందండి. కొన్ని ప్రాంతాల్లో మెంతి మాగాయ అంటారు, కొన్ని ప్రాంతాల్లో పచ్చి మాగాయ అని కూడా అంటారు. మనం వేసినవన్నీ ముక్కలకు బాగా పట్టేలాగా కలుపుకోవాలి. తర్వాత 1/2 కేజీ నూనె వేసుకుని ముక్కలకు బాగా పట్టేలాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. జాడీని శుభ్రంగా కడిగి ఆరబెట్టి తుడుచుకోవాలండి. దాంట్లో ముందరగా కొంచెం నూనె వేసుకోవాలి. తర్వాత మనం కలిపి ఉంచుకున్న ఈ మాగాయ పచ్చడిని వేసుకోవాలి. ముక్కలకి ఆయిల్ మనం వేసిన ఉప్పు కారం బాగా పట్టేలాగా కలిపి కొంచెం కొంచెం జాడీలో వేసి సర్దుకోవాలి. ఈ పచ్చడి ఈ విధంగా ఈ కొలతలతో పెట్టుకుంటే సంవత్సరం కాలం పాటు నిల్వ ఉంటుందండి. ఎప్పుడైనా మనం చట్నీలు చేసుకోకపోతే కనుక టిఫిన్స్లో ఈ పచ్చడి వేసుకుని తింటే చాలా రుచిగా ఉంటుంది. ఇలా మనం కలిపి ఉంచుకున్న పచ్చడిని మొత్తం జాడీలో వేసి సర్దుకోవాలి. ఇలా సర్దుకున్న తర్వాత పైన కొంచెం నూనె వేసుకోవాలి. జాడీకి చుట్టూ అంటుకున్న నూనె, ఉప్పు, కారం శుభ్రంగా క్లాత్తో తుడుచుకోవాలి.
తర్వాత పైన మూత పెట్టి ఒక 3 రోజులు కదపకుండా పక్కన పెట్టుకోవాలి. 3వ రోజు మూత తీసి చూసుకుంటే చక్కగా నూనె అంతా పైకి తేలి ఉంటుందండి. చూడండి పచ్చడి ఎంత బాగుందో. తర్వాత బాగా తుడిచిపెట్టుకున్న ఒక గరిటెతో పచ్చడిని అంతటిని బాగా కలుపుకోవాలి. పచ్చడిని అంతటిని ఒక బౌల్లో తీసుకుని గరిటెతో బాగా కలుపుకోవాలి. దీనివల్ల ఉప్పు కారం బాగా పడుతుందండి. ఉప్పు సరిపోతే కనుక మరి కొంచెం ఉప్పుని ఇప్పుడే యాడ్ చేసుకోవాలి. తర్వాత ఈ పచ్చడిని మొత్తము జాడీలో వేసుకుని పైన కొంచెం నూనె వేసుకోవాలి. ఇలా నూనె వేసుకోవడం వల్ల సంవత్సరం కాలం పాటు నిల్వ ఉంటుందండి. తర్వాత మూత పెట్టుకుని పక్కన పెట్టుకోవాలి. మీరు రోజు వాడుకోవడానికి కొంచెం పచ్చడి తీసి పక్కన పెట్టుకుని మిగిలిన ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. దీనివల్ల సంవత్సరం అంతా కొత్త పచ్చడిలానే ఉంటుంది ఈ పచ్చడి. ఫ్రిడ్జ్లో పెట్టుకోకపోయినా కూడా సంవత్సరం కాలం పాటు నిల్వ ఉంటుందండి. కానీ ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం వల్ల కొత్త పచ్చడిలానే ఉంటుంది సంవత్సరం అంతా. అందుకని ఫ్రిడ్జ్లో పెట్టుకోమంటున్నాను. మీకు ఇష్టం పెట్టుకోవచ్చు, లేకపోతే బయటే స్టోర్ చేసుకోవచ్చు. చూసారు కదా సంవత్సరం కాలం పాటు నిల్వ ఉండే మెంతి మాగాయ పచ్చడి. మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో మీ కామెంట్స్ మాకు పెట్టండి. అలానే మా వీడియోని మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి. పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలానే మా వీడియోని మీరు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.